నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ రైజింగ్ 2047 కేవలం ప్రభుత్వ నివేదిక కాదు, విజన్ డాక్యుమెంట్. ఉప ముఖ్యమంత్రి భట్టి. పాలమూరులో పడావు పడ్డ ప్రాజెక్టులపై సమరభేరి మోగించిన బీఆర్ఎస్. చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయిన రైతులకు చేసింది మతం శూన్యం. శిల్ప రవిచంద్రారెడ్డి మాజీ ఎమ్మెల్యే. రాయలసీమలో వెనుకబడిన ప్రాంతాలను కరువు కాటకాల నుండి బయట పడేయడానికి వైఎస్ జగన్ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు ఎస్వీ మోహన్ రెడ్డి. తెలంగాణ రైజింగ్ 2047 కేవలం ప్రభుత్వ నివేదిక కాదు, ఇది మన పిల్లల భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే విజన్ డాక్యుమెంట్. ఈ రోజు $200 బిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఉన్న తెలంగాణ సహజ వృద్ధితో 2047 నాటికి $1.2 ట్రిలియన్లకు చేరగలదు. కానీ అది ప్రతి రైతు, దళితులు, గిరిజనులు, మహిళను అభివృద్ధిలో భాగస్వాములు చేయడానికి సరిపోదు. అందుకే $3 ట్రిలియన్ల గమ్యాన్ని సాధించేందుకు ఉత్పాదకత ఆధారిత నిర్మాణాత్మక మార్పును మా ప్రభుత్వం మార్గంగా ఎంచుకుంది ఉప ముఖ్యమంత్రి భట్టి. ప్రపంచ సమాజానికి ఆతిథ్యమిచ్చే వ్యక్తిగా కూడా మన తెలంగాణ ఆతిథ్యం గురించి మాట్లాడాను. కానీ ఈ రోజు ప్రజల నమ్మకానికి సంరక్షకుడిగా మన ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులతో ఈరోజు నేను మాట్లాడుతున్నాను. మనం ఒక కీలకమైన మలుపు వద్ద నిలబడి ఉన్నాము. ఈరోజు చారిత్రాత్మకంగా 1991 నుండి ప్రతి దశాబ్దంలో మన ప్రాంతం యొక్క స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి జిఎస్డిపి రెంటింపు అయింది. ఈ రోజు మనం $200 బిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం. కానీ నన్ను వెంటాడుతున్న మరియు ఈ సభలోని ప్రతి సభ్యుడిని వెంటాడాల్సిన ప్రశ్న ఏమిటంటే, తర్వాత ఏం జరుగుతుంది? మనం ఏమి చేయకపోతే, మనం యథావిధిగా కొనసాగితే 2047 నాటికి మనం సహజంగానే $1.2 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతామని ఆర్థికవేత్తలు చెప్తా ఉన్నారు. అది గౌరవప్రదంగానే అనిపిస్తుంది. కానీ ఈ రాష్ట్రంలోని ప్రతి రైతుని, ప్రతి దళితుడిని, ప్రతి గిరిజనుని, ప్రతి మహిళని, ప్రతి పౌరుల్ని శ్రేయస్సులోకి తీసుకొని రావటానికి అది సరిపోదు. ఆ $1.2 ట్రిలియన్ సహజ వృద్ధికి మరియు మనం ఆశించే $3 ట్రిలియన్ గమ్యానికి మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చడానికి మనం గతం నుండి ఒక నిర్మాణాత్మక విరామం అవసరం. ఈ పత్రం ఆ విరామం యొక్క విధానాలని వివరిస్తుంది. ఆశయం యొక్క గణితం ఈ దార్శనికత సోలో వృద్ధి నమూనా యొక్క కఠినమైన సూత్రాలపై ఆధారపడి ఉంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి మనం కేవలం ఎక్కువ మంది కార్మికులను చేర్చితే సరిపోదనేది చెప్తుంది. మనకు ఒక ఉత్పాదకత షాక్ అవసరం. మేము ఒక కఠినమైన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. మా పెట్టుబడి రేటుని జిఎస్డిపిలో 52% పెంచటమే దాని లక్ష్యం. దీనికోసం మనం మూలధనాన్ని నియంత్రించే రాష్ట్రం నుండి దానిని ఉత్ప్రేరకపరిచే రాష్ట్రంగా మారాలి. దేశీయ పొదుపులు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మరియు మొదటిసారిగా మా స్టార్టప్ల కోసం ఆవిష్కరణలోని నష్టాన్ని తగ్గించడానికి ఒక ప్రత్యేక ఫండ్ ఆఫ్ ఫండ్స్ మిశ్రమం ద్వారా మేము దీనిని సమీకరిస్తున్నాం. పాలమూరులో పడావు పడ్డ ప్రాజెక్టులపై సమరభేరి మోగించిన బీఆర్ఎస్. ఈ క్రమంలో జూరాల ప్రాజెక్టును మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, అంజయ్ యాదవ్లతో కూడిన బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం సందర్శించింది. ప్రాజెక్టులను పడావు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని వారు తీవ్రంగా ఎండగట్టారు. నవంబర్ వరకు వర్షాలు పడ్డాయి. డిసెంబర్, జనవరిలో జూరాలు ఎండిపోయింది. ఇంకా నెల రోజులు అయితే మొత్తం ఎండిపోతుంది. ఇప్పుడే క్రాప్ హాలిడే ఇచ్చారు అక్కడ. మీరు ఇక్కడ చూడండి, కృష్ణానది పక్కల జూరాలంతా టీఎంసీ 7 టీఎంసీలు ఉన్నట్టు రిజర్వాయర్. ఒక నార్లపూర్ ఒక్కటి చూసుకుంటే 7 టీఎంసీలు. ఇక్కడ బురద ఉండదు, ఏముండదు. ఆడ ఒక వర్షం వచ్చిందంటే మొత్తం నిండిపోతుంది. జూరాల్లో ఇప్పుడు సగం మొత్తం బురదనే నిండిపోయింది. 217 టీఎంసీలు ఉన్నటువంటి శ్రీశైలం రిజర్వాయర్ 100 కిలోమీటర్లు మొత్తం నీళ్ళు ఆగి ఉన్నాయి. ఇప్పుడు ఆడనేమో ప్రాజెక్టులో మేము దిగొచ్చినాం బయటికి, ఇప్పుడే ఎండిపోయింది. ఈడ 100 కిలోమీటర్లు నీళ్లు ఉన్నాయి. 7 టీఎంసీల దగ్గర నీళ్లు తీసుకుంటే 70 టీఎంసీల రిజర్వాయర్లు నిండుతాయా? లేకపోతే
17 టీఎంసీలు ఉన్నటువంటి రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకుంటే ఇవి నిండుతాయా? ఒక్కసారి పాలమూరు ప్రజలు ఆలోచన చేయండి, రైతులు ఆలోచన చేయండి. ముఖ్యంగా ఎంత పచ్చి అబద్ధంగా మాట్లాడుతున్నారు. దీనికి ఎవడా అంటే ఇంతకుముందు పెద్దలు చెప్పిండ్రు, ఆంధ్రాలో ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిండు, ఆంధ్ర నీటిపారుదల శాఖకు ఆయన అడ్వైజర్ గా ఉన్నాడు. అక్కడ నుంచి తీసుకొచ్చి ఇప్పుడు తెలంగాణ అంటే అది గత 5-10 సంవత్సరాలు ఆంధ్ర ప్రయోజనాల గురించి నీటి గురించి పనిచేసినోడు ఇక్కడ తెలంగాణకు వచ్చి తెలంగాణకు నీళ్ళు ఇవ్వమని చెప్తాడా, లేకపోతే ఆంధ్రకి ఎట్లా నీళ్ళు తీసుకుపోవాలని చెప్తాడా? ఇలా 90 టీఎంసీలు 45 టీఎంసీలు ఎందుకైందంటే ఆ ఆంధ్ర అధికారి, ఆంధ్రలో పనిచేసినటువంటి అధికారి ఆంధ్ర ప్రయోజనాల గురించి వీళ్ళతో నా ఒప్పందంతో వచ్చిండు. అక్కడ నాయకులు ఒప్పందం తీసుకొని ఇక్కడ వచ్చి పని చేస్తున్నాడు. మా మనిషిని పెట్టుకోండి అని చెప్పినట్లు వినండి అని చెప్పి. మరి చంద్రబాబు నాయుడు చెప్పినా, మోడీ గారు చెప్పినా, ఎవరు చెప్పినా చెప్పాలి గవర్నమెంట్. ఎవరు లేరా తెలంగాణలో? తెలంగాణ అధికారులు ఐఏఎస్లు ఎవరు లేరా? తెలంగాణలో మేధావులు ఎవరు లేరా? నీటిపారుదల శాఖలో పనిచేసిన ఇంజనీర్లు ఎవరు పనికిరారా? ఈ డిజైన్ చేసింది మేము కాదు, కేసీఆర్ గారు కాదు, రిటైర్డ్ ఇంజనీర్లు. సార్ జూరాల వద్దు, చాలా అన్యాయం అయిపోతుంది, మళ్ళా పెద్ద మోసం సార్ అది. ఇక్కడ నుంచి తీసుకోండి సార్, మన హక్కు సార్ అని చెప్పి వాళ్ళ సూచన మీద తెచ్చినటువంటిది ఇది. రేయి మగలేడు ఉన్న వాళ్ళందరం కూడా కష్టపడి ప్రాజెక్టులు కట్టుకుంటే దీన్ని ఎండగొట్టాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. 90 టీఎంసీలు ఇవ్వకపోయినా ఎట్టి పరిస్థితులు ఒప్పుకోము. ట్రయల్ రన్ చేసిండ్రు. ఈ పాటికి రిజర్వాయర్ నిండి ఉండాలి, 8 టీఎంసీ ఫుల్ నిండి ఉండాలి. ట్రయల్ రన్ చేసినటువంటి మోటార్ ఆన్ చేయలేదు. మిగతా రిజర్వాయర్ కంప్లీట్ అయినాయి. 2 రోజుల తర్వాత మిగతా రిజర్వాయర్ కూడా మేము పోతాం, అవి కూడా పర్యటిస్తాం. తెలంగాణకు ఆనాడు 70 ఏళ్లలో ఏం జరిగింది అన్యాయము, మేము వచ్చిన 10 సంవత్సరాలు ఏం జరిగింది, భూముల రేట్లు ఎట్లా ధరలు పెరిగినాయి, ఇప్పుడు ఎట్లా తగ్గినాయి, రైతుల పరిస్థితి ఏమైంది, రైతులు ఏ ఆందోళన, పైసలు పెడితే యూరియా బస్తాలు దొరుకుతలేవు, సిగ్గుపడాలా. దానికి యాప్ పీప్ అని పెట్టి కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మేము అందరం కూడా నరేంద్ర రెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, విజయుడు గారు, పెద్దలు అందరూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న అందరం కూడా అరే వాళ్ళ మాటలు నమ్మి ఓట్లు లేకపోవచ్చు కాక ఇప్పుడు పశ్చాత్తాపడుతున్న మాట వాస్తవం కాదా ఆత్మ పరిశీలించుకోండి చెప్తారు. గ్యారంటీగా రేపు మళ్ళీ మేము వచ్చైనా సరే మీరు చేయకపోతే మేము చేస్తాం. ఇప్పుడు అన్యాయం జరిగితే మాత్రం ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ఖచ్చితంగా గ్రామాల మేము తిరుగుతాం, పాదయాత్ర చేస్తాం. ఖచ్చితంగా ఈ పాలమూరే ఈ గవర్నమెంట్ బుద్ధి వచ్చేటట్లు కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాం. రాయలసీమను సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని జగన్మోహన్ రెడ్డి రూపొందిస్తే చంద్రబాబు దీన్ని ఎత్తివేసే కార్యక్రమం చేస్తున్నాడు. చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా రైతులకు చేసింది మాత్రం శూన్యం. శిల్ప రవిచంద్రారెడ్డి మాజీ ఎమ్మెల్యే. ఎత్తిపోతల పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రూపొందిస్తే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎత్తివేసే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్నోసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినారు. మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఏనాడు కూడా రైతుల కోసం కానీ ప్రాజెక్టుల కోసం కానీ ఆయన పోరాడింది లేదు, లేకపోతే చేసిన ప్రయత్నాలు కానీ ఎటువంటివి లేవు. తర్వాత కాలంలో మన రైతన్నల్ని దృష్టిలో పెట్టుకొని రాయలసీమని కరువు ప్రాంతం నుంచి బయటపడేయాలనే ఉద్దేశంతో దివంగత నేత ప్రియతమ నాయకులు రాజశేఖర్ రెడ్డి గారు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచి 44,000 క్యూసెక్లకి తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన తర్వాత ఏదైనా ప్రాజెక్ట్కి శ్రీకారం చుట్టాడా అంటే శూన్యం. ఆ రోజు ఓటుకి నోటు కేసులో దొరికిపోయి ఎక్కడ నిన్ను అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి ఒక భయంతో నువ్వు పారిపోయి విజయవాడ దాక్కున్న పరిస్థితుల్లో దాన్ని అదునుగా భావించే తెలంగాణ నాయకులు ప్రాజెక్టులు కడుతూ ఉంటే 800 అడుగులకే నీటిని తెలంగాణకి తీసుకెళ్లే సామర్థ్యాన్ని వాళ్ళు నిర్మించుకుంటుంటే ఒకవైపు పాలమూరు రంగారెడ్డి కావచ్చు, లేకపోతే దిండి ప్రాజెక్టు కావచ్చు, ఇలా రకరకాల ప్రాజెక్టులు వాళ్ళు 800 అడుగుల నీటి సామర్థ్యంలోనే వినియోగించుకునే హక్కుని వాళ్ళు సాధిస్తుంటే ఆ రోజు నువ్వు నోరు మెదపలేకపోయినారు. దాన్ని కనీసం ఆపే ప్రయత్నం కూడా ఎక్కడ చేసినటువంటి పరిస్థితులు కనపడడం లేదు. మరి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి తెరలేపి 80,000 అడుగుల సామర్థ్యానికి క్యూసెక్ల సామర్థ్యానికి తీసుకెళ్లడమే కాకుండా 800 అడుగుల్లోనే మనం నీటిని వాడుకునే సామర్థ్యం మనకు వస్తుంది అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్కి ఆయన ప్రారంభిస్తే ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందో అని, జగన్మోహన్ రెడ్డి గారికి పేరు రాకుండా చేయాలి అని చెప్పేసి మీరు తెలంగాణ వాళ్ళతోటి ఎన్జిటిలో కేసులు వేపిస్తారు.
సరే మాట మాట్లాడితే కేంద్ర ప్రభుత్వానికి మార్గనిర్దేశకుడిని నేనే, నరేంద్ర మోడీని ప్రధానిని చేసింది నేనే అని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారిని మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీ మీద ఆధారపడి ఉంది. రాష్ట్ర ప్రభుత్వంలో మీ కూటమిలో బీజేపీ కూడా పార్ట్నర్గా ఉన్నారు. మరి ఈ సంవత్సరంన్నర కాలంలో 2 సంవత్సరాల కాలంలో ఎన్జీటీలో ఆ కేసుని ఎందుకు ఎత్తేయలేకపోయినారు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. మేము కూడా ఆశ్చర్యపోయినాం. మరి ఇంత సామర్థ్యం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయినాడు, 2 సంవత్సరాలు అయినా సరే ఎందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకం మళ్ళీ ప్రారంభించలేకపోతున్నారని చెప్పేసి మేము కూడా చాలా ఆలోచన చేసేవాళ్ళం. మాకు కూడా అంతుపట్టలేదు. నిన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత విషయం బయటపడింది. పాపం ఇన్నాళ్ళు ఆయన కూడా సైలెంట్గా ఉన్నాడు. ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు వస్తుందని చంద్రబాబు నాయుడు గారు బ్రతిమలాడుకున్నట్టున్నారు, బయటికి చెప్పొద్దు నాయన అని. కానీ నిన్న అసెంబ్లీ సాక్షిగా, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా చెప్పినాడు, జగన్మోహన్ రెడ్డి గారు రోజుకి 3 టీఎంసీల నీటిని ఆంధ్రాకి తరలించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాడు, దాన్ని నేను అడ్డుకున్నాను అని చెప్పేసి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అంటే ఆంధ్ర రాష్ట్ర బాగు కోసం ఎవరు ఆలోచించారనేది ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించమని చెప్పి కోరుతున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు రోజుకి 3 టీఎంసీల సామర్థ్యాన్ని మనకి నిర్మించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంటే ఆనాడు ఓటుకు నేటు కేసులో భయపడి వాళ్ళు ప్రాజెక్టులు కడుతుంటే నోరు మూసుకున్నారు. ఈనాడు రాయలసీమ ఎత్తిపోతల పథకంలో ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందని చెప్పేసి ఈనాడు కూడా లాలూచిపడి దొంగదారిలో ఈరోజు రేవంత్ రెడ్డి గారితో మీరు ఒక అండర్స్టాండింగ్కి వచ్చినారు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు చేస్తే దానిని ఆపాలి, దానిని కూడా మాకు పర్మిషన్లు అవసరం లేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి రాస్తారు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులని ప్రారంభిస్తే దానికి జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందేమో అని చెప్పేసి దాన్ని కూడా ఆపే ప్రయత్నం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం ఎయిర్పోర్ట్ ని నిర్మిస్తుంటే మాత్రం దాని క్రెడిట్ నాకు కావాలని చెప్పేసి ఆ నిర్మాణకర్త నేనే అని చెప్పేసి ఈయన చెప్పుకుంటారు. రాయలసీమలో వెనుకబడిన ప్రాంతాలను కరువు కాటకాల నుండి బయట పడవేయడానికి వైఎస్ జగన్ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ఆంధ్రకు రావాల్సిన నీటి వాటను తీసుకుంటూ తెలంగాణ ప్రభుత్వం పాలమూరు, రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి వంటివి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మిస్తుంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఎందుకు ఆపలేకపోయాడు? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ను పునఃప్రారంభించకపోతే చంద్రబాబుకు రాజకీయ సమాధి కట్టడం ఖాయం. ఎస్వి మోహన్ రెడ్డి, కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు. చూపించాలి. ఏదైతే ఆంధ్రాకు రావాల్సినటువంటి వాటాలను ఎటువంటి పర్మిషన్ లేకుండా పాలమూరు, రంగారెడ్డి కానీ, డిండి కానీ, కల్వకుర్తి 25 టీఎంసీ నుంచి 40 టీఎంసీలకు తీసుకొని పోవడం కానీ ఇవన్నీ కూడా పర్మిషన్లు లేకుండా అక్రమంగా కట్టుకుంటున్నారు. మన రాయలసీమ ప్రాంతము, ఆంధ్ర రాష్ట్ర ప్రాంతము నష్టపోతున్నారు. కాబట్టి దీనికి మనం కూడా ఒక 800 ఫీట్లో ఒకటి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మనం కూడా స్టార్ట్ చేసి తర్వాత గ్రీన్ ట్రిబ్యునల్లో పర్మిషన్స్ తీసుకోవచ్చు అనే దాంట్లో ముందరు పోయినారు. ఈరోజు పర్మిషన్ లేవని మనల్ని కాబట్టి ఆపినారంటున్నారు. మరి డిండి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలమూరు కల్వకుర్తి 15 టీఎంసీలు పెంచినప్పుడు మీరేం చేస్తున్నారు? పాలమూరు, రంగారెడ్డి పర్మిషన్ లేకుండా డిండి కడుతుంటే మీరు ముఖ్యమంత్రి కంటే ఎందుకు ఆపలేకపోతున్నారు? దానికి సమాధానం చెప్పండి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా చెప్పినారు, చంద్రబాబు నాయుడు గారు మేము క్లోజ్డ్ డోర్స్ అంటే తలుపులు వేసుకొని మాట్లాడుకున్నాము, మేమిద్దరం మాట్లాడుకున్నాము, నేను అడిగితే నా మీద గౌరవంతో రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆఫ్ చేస్తున్నానన్నాడు. అంటే అంత శిష్యవాత్సల్యం చూపిస్తున్నారా? ఈరోజు రాయలసీమకు అన్యాయం చేసి మీ శిష్యునికి మీరు మంచి చేయాలనుకుంటే ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు మేము ఒక్కటే చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతున్నాం, రేవంత్ రెడ్డి గారు చెప్పింది నిజమా అబద్ధమా? మీరు ఇద్దరు మాట్లాడుకొని రేవంత్ రెడ్డి గారి కోరిక మేరకు ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపి రాయలసీమ ప్రజల గొంతు కోయడానికి మీరు సన్నద్ధమైనారా? కాబట్టి ఈరోజు గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్ ఈరోజు తెచ్చుకోవాలంటే మీకు 5 నిమిషాల పని. మీరు కూటమి ప్రభుత్వం చెప్పుకుంటున్నారు, మీ అమరావతి కోసము అంత లాబింగ్ చేసి 1,00,000 ఎకరాలకు లాబింగ్ చేసి పర్మిషన్ తెచ్చుకున్నారు. తర్వాత 1,00,000 కోట్లకు అప్పులు తెచ్చుకోవడానికి లాబింగ్ చేసినారు. రాయలసీమ ప్రజల గొంతులు తడారిపోతుంటే
వాళ్ళని ఆదుకోవడానికి ఆ మాత్రం లాబియింగ్ చేసి గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి పర్మిషన్ తెచ్చుకొని దీన్ని స్టార్ట్ చేయలేదా? నేను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ఎంపీలకు కూడా చెప్తా ఉన్నాను, మీరు ఈయనక ఈ టైంలో చంద్రబాబు నాయుడు గారిని కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ ఒత్తిడి తెచ్చి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మళ్ళా పునఃప్రారంభించకుంటే మీరు ఈ ప్రాంతంలో మీకు ప్రజలు రాజకీయ సమాధి కడతారనేది కూడా గుర్తుపెట్టుకోండి అని కూడా వాళ్ళకు కూడా చెప్తున్నాను. ఖచ్చితంగా దీన్ని చంద్రబాబు నాయుడు మళ్ళీ పునఃప్రారంభించకుంటే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కొంటారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు, ఇతర పార్టీ వాళ్ళందరినీ తీసుకొని మేము పోరాటాలు చేసి ఒత్తిడి తీసుకొని వస్తాం. దీనికి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయినాడంటే ఖచ్చితంగా ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పునఃప్రారంభించడం ఖచ్చితంగా జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నా. బుల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ రైజింగ్ 2047 కేవలం ప్రభుత్వ నివేదిక కాదు, విజన్ డాక్యుమెంట్, ఉప ముఖ్యమంత్రి భట్టి. పాలమూరులో పడావు పడ్డ ప్రాజెక్టులపై సమరభేరి మోగించిన బీఆర్ఎస్. చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయిన రైతులకు చేసింది మాత్రం శూన్యం, శిల్ప రవిచంద్రారెడ్డి మాజీ ఎమ్మెల్యే. రాయలసీమలో వెనుకబడిన ప్రాంతాలను కరువు కాటకాల నుండి బయట పడేయడానికి వైఎస్ జగన్ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు ఎస్వీ మోహన్ రెడ్డి.